Question 1/2 square minus 1 simplification అండి. సో ఓకే పైకి వెళ్దాం. 1/2 square minus 1 ప్లస్ 1/4 square minus 1 తర్వాత ప్లస్ 1/6 square minus 1 ప్లస్ ఎట్సెట్రా 1/24 square minus 1. ఇప్పుడు దాన్ని మనం చూడండి, A1 అంటే 1 స్క్వేర్ కదా, A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ అంటే ఇది ఒకసారి కలుపుడు ఒకసారి తీసివేయడం. ముందు తీసివేద్దాం. దీన్ని ఎలా రాస్తామంటే 1 చెప్పాగా 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే ఒకసారి కలపడం ఒకసారి తీసివేయటం. అంటే A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ అంటే A ప్లస్ B ఇంటూ A మైనస్ B కాబట్టి అందుకని 2లోంచి 1 పోతే 1 పాయింట్ కాదండి ఇంటూ ఇది, అలాగే 2 + 1 3 అది ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా 1 ఇదిగోండి ఇది 4 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ తీసివేత కూడిక 4లోంచి 1 పోతే 3 అండ్ 4 1 కలిపితే 5 రైట్ ప్లస్ 1/6కి 1 తీసివేస్తే 5 6కు 1 కలిపితే 7 ప్లస్ ఎట్సెట్రా ఇక్కడ కూడా 1/24లోంచి 1 పోతే 23 అండ్ 24కి 1 యాడ్ చేస్తే 25. సరే మనం మీకు బాగా తెలిసి ఉండాలి డెఫినెట్గా. ఇలా ఇచ్చాడనుకో ఎప్పుడైనా రెండింటి ప్రోడక్ట్ ఇచ్చాడనుకోండి దాన్ని ఇలా రాసుకోవచ్చు అండి 1/1 మైనస్ 1/3 అని. అయితే ముందు ఈ రెండింటి భేదం ఉంటుంది ఇంటూ 1 ఈ రెండింటి భేదం ఎంత 2 అది. సో 1/1 మైనస్ 1/3 ముందు 1/2. ఎందుకంటే చూడండి ఇక్కడ తీసామనుకోండి ఇది 1 × 3 కింద 3 ఇక్కడికి 1 ఇక్కడికి వెళ్తే 3 - 1 2 కదా, మరి 2 లేని 2 వచ్చింది కాబట్టి 1/2. అలాగే మరి దీనికి ఎలా రాస్తాం 1/3 మైనస్ 1/5 ఇదిగో చిన్నది ముందు రాసుకోవాలి. ఇక్కడ కూడా /2 ఉంటుంది అందుకని కామన్ తీసి బయట రాస్తాం. మరి ఇక్కడ 1/5 మైనస్ 1/7 ప్లస్ అలా వచ్చి చివరిదేమొద్ది 1/23 ప్లస్ మైనస్ 1/25 చూసారు కదా అరా. ఇప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడు కూడా అంతే, ఈ రెండింటి తేడా 2 కదా, అది అన్నీ ఇదిగోండి ఇది 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 తర్వాత వస్తుంది మళ్ళీ ఇది. ఇక్కడ మొదటి మిగిలింది ఇక్కడ చివరి మిగిలింది, అదే మీ ఆన్సర్. ఇంకా అక్కడ ఒకటి మొదటిది మిగిలితే ఇక్కడ చివరిది మిగులుద్ది, ఓకేనా. అక్కడ రెండోది మిగిలింది అనుకోండి ఉదాహరణ, ఇక్కడ చివరి నుంచి రెండోది మిగులుతుంది ఇన్ దట్ వే. సో దిస్ ఈజ్ 1/2 ఇంటూ ఇక్కడ చూడండి 1 - 1/25 1 - 1/25 అంటే పోనీ రాస్తున్నా 1 - 1/25 అంతే కదా. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1/25 ఇది 25 - 1 25 - 1 ఎంతండి 1/2 ఇంటూ 25 - 1 అంటే 24/25 అయిపోయి. ఇప్పుడు ఈ రెండు దీంట్లో ఎన్నిసార్లు పోద్దండి 12 సార్లు. సో యువర్ ఆన్సర్ ఈజ్ 12/25. పెద్ద క్వశ్చన్ కొద్దిగా రీడ్ చేయడం పెద్దదంతే. ఇది చూడండి దిస్ ఇస్ 1/√2 మైనస్ √3 మైనస్ √5 ప్లస్ 1/√2 ప్లస్ √3 మైనస్ √5 చాలా పెద్దదండి కర్నూలు మీద. ఇది చూడండి ఒకసారి ప్లస్ 5/√16 మైనస్ √4 ప్లస్ 1 మైనస్ 3/3 అండి అది √16 ప్లస్ √4 ప్లస్ 1. సరి చేద్దాం దేనికి అదే ఈ రెండు చూడండి. దీన్ని ఈ రెండిటికి ఇక్కడ వరకు మనం ఎల్సిఎం చేసేద్దాం, కాసాగు చేసేద్దాం. కాసాగు చేసి ఇది ఇక్కడికి వస్తుంది కదా, చూడండి ఏమొస్తుంది ఇది √2 ప్లస్ √3 మైనస్ √5. మరి ఇది ఇక్కడికి వస్తుంది కదా, ఏమవుతుంది √2 మైనస్ √3 మైనస్ √5 డివైడెడ్ బై ఇక్కడ చూడండి √2 - 5 ఉంది, ఇక్కడ కూడా √2 - 5
√2 - 5 √2 - √5 సారీ. దానికి ఇక్కడ +√3 ఉంది, ఇక్కడ -√3 ఉంది. అందుకని దీన్ని మనం ఇదిగోండి √2 - 5ని ఏ, ఇది బి అనుకున్నాం అనుకోండి. ఇది ఏ మైనస్ బి, అలాగే ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఇదిగోండి ఇది √2 - √5 హోల్ స్క్వేర్ మైనస్ బి. బి అంటే ఎంత? √3. చూసారా ఇక్కడ √2 - 5 √2 - 5 దాన్ని ఏ అనుకున్నాం, దాని స్క్వేర్. ఇది ఇక్కడ -√3 + √3 అంటే ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి అంటే దట్ ఈజ్ √3కి స్క్వేర్ అండి. అయిపోయింది. అక్కడ ఇక్కడికి వద్దాం. ఇది కూడా కొద్దిగా కష్టమే, జాగ్రత్తగా చూడండి. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ ఏ లేకపోతే మైనస్ ఏ నో ప్రాబ్లం +1 ఉందనుకోండి. దీన్ని ఇక్కడ ఏకి స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ 1 ఓకే. దీన్ని ఏ +1తో గుణించామనుకోండి. ఇది ఏ ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్, ఏ +1తో గుణించామనుకోండి. అప్పుడు నీకు ఏమొస్తుందంటే a³ - 1 వస్తుందండి. a³ - 1. సో రైట్ అంటే ఇది అంతే కదా, క్యూబే కదా. ఒకవేళ ఇదిగోండి చూడండి, పోనీ ఇది ఇలా తీసుకున్నాం అనుకోండి, a⁴ ఇది a⁴ 1/3 అలాగే a⁴ 1/3 + 1 ఇది కావాలనుకోండి. చూడండి ఇప్పుడు a⁴ -a⁴ +1 a⁴ 1/3 + 1 అనుకోండి. అటువంటప్పుడు ఏమవుద్దంటే ఇదిగోండి ఇక్కడ ఈ 2 మల్టిప్లై ఏ వచ్చేస్తుంది. ఇది ఇక్కడ ఏది ఉంటే అది, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్. సో దాని వాల్యూ ఎంత అంటే a+1. ఇక్కడ చూడండి అదే ఉంది. ఇదిగోండి 4 అంటే 16 అంటే 4 స్క్వేర్ కదా, అంటే 4⁴2/3. ఇదిగోండి 4⁴1/3 + 1 అంటే ఏకి బదులు 4. సో నీకేమవుతుంది అప్పుడు 5 ఇంటూ పైన జాగ్రత్తగా చూసుకో ఏం రావాలి నీకు 4 ఇదిగోండి ఇది రావాలి. 4 ఏమొస్తుంది నీకు 4 వస్తుంది అంతే కదా. 4 ఇదిగోండి 4⁴2/3 అలాగే 4⁴1/3 అండ్ 1. అప్పుడు ఇక్కడ ఏమొచ్చింది 4 వచ్చింది కదా. అందుకని దిస్ ఈజ్ 4 రైట్ అండి. దట్ ఈజ్ 4 అంటే నువ్వు పైన కింద దాంతో మల్టిప్లై చేస్తావు. సారీ, పైన కింద మల్టిప్లై చేసావు. ఏం దేంతో మల్టిప్లై చేసావు? దీంతో 4⁴1/3 + 1తో మల్టిప్లై చేసావు. కింద రాస్తాను పోనీ. ఇదిగోండి ³ √16 -³ √4 + 1 ఇంటూ 4⁴1/3 + 1. ఇదిగో ఇదే ఫార్ములా రాసాం. మైనస్ ఇక్కడ కూడా అదే విధంగా 3/, ఇదిగోండి చూడండి ³ √16 + ³ √4 + 1. ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ ఉంటే ఇది ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కదా. నువ్వు దీన్ని ఎంతో మల్టిప్లై చేయాలంటే 4⁴1/3 - 1తో మల్టిప్లై చేయాలి. పైన కింద చేసాం, పైన కూడా చేసాం అనుకోండి -1 అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఇటు పక్కన ఏమొచ్చిందంటే ఇదిగోండి 3 అండ్ 3 ఎగిరిపోయింది. 2 √2లు - 2 √5లు 2 కామన్ తీసామనుకోండి. 2 ఇంటూ √2 - √5 పైన కింద ఇదిగోండి దీని స్క్వేరు ఎంత 2 ప్లస్ 5 √5కి స్క్వేర్ -2ab అంటే ఈ రెండింటిని హెచ్చవేసి డబుల్ హెచ్చవేస్తే 10, దాన్ని √10 దానికి డబుల్ -2 ఎంత అండి 10. మరి ఇది ఇక్కడ దీన్ని సారీ 5 కదా. ఈ √3 స్క్వేర్ అంటే ఎంత -3 రైట్. ఇక్కడ కూడా వచ్చేద్దాం చూడండి +5 ఇంటూ ఇదిగోండి 4⁴1/3 + 1 చెప్పాక ఇందాకే దీన్ని ఇలాంటి దాన్ని హెచ్చవేస్తే ఇది ఇక్కడ ఏది వస్తే అది a+1 వస్తుందని కింద a+1 ఏ అంటే ఎంత 4 + 1 రైట్ -3 ఇంటూ 4⁴1/3 - 1 ఇక్కడ a+1 ఇక్కడ a-1 ఉంది కదా. అందుకని దిస్ ఈజ్ 4 - 1 అయిపోయింది. సరే ఇప్పుడు చూద్దామండి సింప్లిఫికేషన్ అయిపోయింది. ఇక్కడ
5/5 4 + 1 అంటే 5 కదా, కొట్టుకుపోద్ది. ఇక్కడ 3/4 - 1 అంటే 3 కదా, 3/3 కొట్టుకుపోద్ది. ఇక్కడ ఏం మీరు చూడు, ఇదిగోండి ఇక్కడ 4/1/3 + 1 -4/1/3 అది కూడా కొట్టుకుపోద్ది. సరే, ఇప్పుడు దాన్ని ఇక్కడ పైన చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, 2 × √2 - √5 డివైడెడ్ బై కింద చూడండి 2 5 7లోంచి 3 పోతే 4 అంటే సరే 4 - 2√10 ప్లస్ ఇక్కడ 4/1/3 + 1 ఇక్కడ -4/1/3 -+1 అంతే అయిపోయింది. ఇక్కడ సారీ ఇంటూ అండి, ఇది దిస్ ఇస్ ఇంటూ అగైన్, దిస్ ఇస్ ప్లస్ పడింది ఇంటూ, అలాగే ఇక్కడ కూడా ఇంటూ కదా, దట్ ఈజ్ ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ అగైన్ దిస్ ఇస్ ఇంటూ 4/1/3 4/1/3 కొట్టుకుపోతే దిస్ ఇస్ 2. పైన 2 కామన్ తీసామనుకోండి, మనం 2 కాదు 4 తీసేయచ్చు, 4 తీయచ్చు, ఇక్కడ తీసేస్తాం చూడండి, 4 కామన్ తీసామనుకోండి, పైన 2 × √2 - √5 ఇక్కడ 4 లాగేస్తున్నా, అంటే 2√2 లాగండి, లేకపోతే 2√2 లాగండి, ఎందుకంటే పైన రావాలి కదా. 2√2 దీంట్లో 4లో ఇంకొక √2 ఉంటుంది -√5 అంతేనా. ఇదిగోండి 4లోంచి 2√2 ఎన్నిసార్లు పోద్ది, 4లో 2 సార్లు, √2 2లో √2 సార్లు, అందుకని. సరే, ఇంటూ ఇక్కడ ఎంత ఉంది 2, 1 + 1 2 రైట్ అండి. ఇదిగో ఇది క్యాన్సిల్ అండి, ఈ 2 and 2 క్యాన్సిల్ అండి, 2/√2 అండ్ ఇక్కడ 2 ఉంది /√2. యువర్ ఫైనల్ ఆన్సర్ ఈస్ √2. మన ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే √2 చేసుకోండి ఒకసారి. ఓకే, ఇది చూడండి, ఇది కొద్ది సింప్లిఫికేషన్ క్వశ్చన్ అండి, జాగ్రత్తగా చూసుకోండి. దిస్ ఇస్ P/Q ఈస్ 3 + 2/5 + 3 డివైడెడ్ బై 4 + 2/7 అది ఇచ్చాడండి. అయితే నిన్ను అడిగింది ఏంటంటే 3p - q / 2q + p దీని వాల్యూ ఎంత అని అడిగాడు, అంతే కదా. దీన్ని ముందు భిన్న రూపంలో రాసుకోవాలి. రైట్, రాద్దాం దాన్ని భిన్న రూపంలో. ఎలా చూడండి, కొద్దిగా మీకు ఐడియా ఉంటే ఓకే, లేదంటే ఒక్కొక్క దాన్ని చేసుకోవాలి, టైం ఎక్కువ పడుద్ది కాబట్టి చూసుకోండి. దీని ఐడియా ఏంటయ్యా అంటే P/Q వాల్యూ మొదట 2 and 7 అది, తర్వాత ఈ 3 రాసేసుకోండి, 4 5 and 3. అయితే ఇక్కడ 4కి పైన 3 ఉంది కదా, ఇక్కడ /3 వస్తుంది. 5కి పైన 2 ఉంది కదా, ఇక్కడ /2 వస్తుంది. దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు చేద్దాం చూడండి. ఇప్పుడు దీని ఆన్సర్ ఎట్లాగయ్యా అంటే మొదటిది ఇక్కడ ఎంత వస్తుంది అంటే, ఇదిగో ఈ 2ని వేసి ఇది కలపాలి, అంతే కదా మనం చేసేది. ఈ 2 7 4 28 2 అదే పని చేస్తున్నాం. 4 7 28 2 ఎంత అండి 30. 3 దీంట్లో 10 సార్లు, మరి /3 ఉందిగా అది. మళ్ళీ ఈసారి ఈ 2 వేసి ఇది కలపాలి, ఎంత 5 10 50 7 57. /2 ఉంది కానీ కొట్టుకుపోదు, వదిలేయండి పర్లేదు. రైట్, తర్వాత ఈ 2 వేసి ఇది కలపాలి, ఎంత 3 57 171 అంతే కదండి. 3 50 150 171 ఇక్కడ వేస్తున్నానండి. 171/2 + 10 కలపాలి, ఎంత 10 కలిపి 2 10 20 కదా, అంటే ఇది ఎంత అయిందంటే 191/2. ఇప్పుడు ఆ భిన్నం ఏందయ్యా అంటే ఫ్రాక్షన్ అయిపోయిందండి. P/Q ఏంటయ్యా అంటే ఇది 191 దాని ముందుది 57, అంటే ఇది డివైడెడ్ బై ఇది వేయాలి. కింద 2 ఉంది కొట్టుపోద్ది కదా, అంటే 191/57. దీంట్లో P ఏమో 191 అండ్ Qనేమో 57 అని అర్థం. Pని 57 రైట్, ఆ వాల్యూస్ పెట్టేద్దాం. P అంతా 191 కదా, ఇదిగోండి 3 191 ఎంత 3 19 573 - Q అంటే 57 కదా, 57
డివైడెడ్ బై 2q. 2q అంటే q అంటే 57 కదా, 2 57 114 ప్లస్ p అంటే 191 అయిపోయింది. 573లోంచి 57 పోతే ఎంత అండి? 516. అంతేగా 73లోంచి 57 పోతే 16, రైట్. అలాగే కింద ఇది యాడ్ చేసామనుకోండి, 4 1 5 11 9 30 305. సో యువర్ ఆన్సర్ ఈజ్ 516/305. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇది స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్లో క్వశ్చన్ అండి. యాక్చువల్లీ 4a3 అనేది ఒక 3 అంకెల సంఖ్య వాడు చెప్పాడు. 4a3. అలాగే దానికి ఇంకొక 3 అంకెల సంఖ్యని 984 యాడ్ చేసా అంట. యాడ్ చేస్తే మనకు వచ్చేది 13b7 అనేటువంటి నెంబర్ వచ్చిందంటండి. 13b7 అనేది ఇది 4a3 అనే 3 అంకెల సంఖ్య ఇది యాడ్ చేసి ఇది వచ్చింది. ఇలా వచ్చిన 13b7 అనేది 11 ఏకం పోద్దంట దాంట్లో. అయితే నిన్ను అడిగింది ఇదిగోండి, b² - a² ఎంత అని అడిగాడు. చూద్దాం. దీంట్లో 11 ఏకం పోతుందని అడిగాడు కదండి. ఏది 13b7లో పోనీ ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడేం పర్లేదు, ఇక్కడైనా 13b7లో ఇదిగో ఈ 2 కలిపితే 10, అంతే కదా. మరి ఈ 2 కలిపినా కూడా 10 ఉండాలిగా. మరి 11 ఏకం పోవాలి అంటే ఆల్టర్నేట్ నెంబర్స్ మొత్తం ఇటు 7 3 10. అలాగే బీకి 1 కలిపితే 10 రావాలి. అంటే బి ఎంత అని అర్థం? 9. క్లియర్గా b = 9. మరి ఇక్కడ చూడండి, 3 4 7 సరిపోయింది. b 9 అండి. ఇక్కడ 8 ఉంది. అంటే ఏ ఎంత ఉండాలి? 1 కదా. 1కి 8 కలిపితేనేగా 9 వచ్చేది. సో కాబట్టి a = 1 అయిపోయింది. వాడు b² - a². b² అంటే 9² - 1². 81 - 1 అంటే యువర్ ఆన్సర్ ఈస్. ఈ టైప్ క్వశ్చన్ ఎప్పుడు ఇస్తున్నాడండి ఎస్ఐ దానికి? అదేంటంటే ఇదిగోండి, 4/1000ను 7తో భాగిస్తే శేషం ఎంత అడిగాడండి. అది సరే, ఇక్కడ చూడండి ఒకసారి. అంటే మనకి ఎప్పుడైనా సరే అక్కడ 1 వచ్చేట్టు చూసుకోవాలి శేషం. ఒకవేళ 4100 కాకుండా 4 ఉందనుకోండి, అంటే 4/1 ఉందనుకోండి, పవర్ 1 ఉందనుకోండి, దాన్ని 7తో భాగిస్తే ఎంత శేషం? 4 కదా. 7 పోదు కదా. పోదంటే అదే శేషం అని అర్థం, రైట్. 2 పెట్టామనుకోండి, 4², దాన్ని 7తో భాగిద్దాం. 4² అంటే 16. 7తో భాగిస్తే ఎంత శేషం? 2. మనకి అది పని కాదు, 1 రావాలి శేషం. అలాగే 3 పెట్టామనుకోండి, 4³ 7తో. 4³ అంటే 64ని 7తో భాగిస్తే 9 7 63, శేషం 1 వచ్చేసింది. అంటే 4³ 7తో భాగిస్తే శేషం 1. అందుకని దీన్ని ఎలా రాస్తామంటే మనం ఇలా రాసుకుంటామండి. చూడండి, దిస్ ఈజ్ 4³ ఎన్ని ఉంటాయి? 3 1000 ఎన్నిసార్లు పోద్ది? 333. అంతే కదా. 333 999. ఇంకొక 4 ఇంకోటి ఉంది, అంటే ఇంటూ 4/1, అంతే కదా. చూడండి, దీన్ని 3లో రాసాం. ఎందుకని? 3తో 4³ అయితే శేషం 1 కదా, అందుకని దాంట్లో రాసాం. 4³ 1000 అంటే 333 999. ఇంకోటి మిగిలిపోయింది అది. ఇప్పుడు దీన్ని 7తో భాగించామనుకోండి. ఇదిగో దీన్ని 7తో భాగిస్తే 1గా శేషం చెప్పుకున్నాం కదా. ఇంకా దానికి పవర్ ఎంత అయినా శేషం ఎంత అండి? 1 ఇంటూ. మరి దీన్ని 4ని 7తో ఇంటూ ఉందండి. 4ని 7తో భాగిస్తే శేషం ఎంత చెప్పుకున్నాం కదా, 4 సో దట్ ఈజ్ 1 × 4 అంటే యువర్ ఆన్సర్ ఈజ్ 4. ఓకే.